శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. ఈ రోజున తాడేపల్లిగూడెం కోతిబొమ్మ సెంటర్లోని విఘ్నేశ్వర లక్ష్మీ సాయి మందిరం నందు ఈ రోజున గురు పౌర్ణమి కార్యక్రమాలు, అన్న సమారాధన కార్యక్రమం, మార్నింగ్ ఎర్లీ అవర్స్లో అర్చన, మిగతా పూజ విధానం చాలా ఘనంగా నిర్వహించిన కిషోర్ శర్మ గారికి, అలాగే పెద్దలు మరి మిగతా పురోహితులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురువుల వల్ల అజ్ఞానాన్ని పోగొట్టి విజ్ఞానాన్ని మార్గం చూపెట్టే గురువులు, మరి మన చదువు చెప్పిన మాస్టర్లే కాదు, అలాగే సంఘంలో పురోహితులు కూడా మనకు గురువులుగానే భావించవచ్చు. అందుకని ఆ భావంతో ఈ రోజున మీ ముగ్గురు పురోహితులను కూడా అందరూ కూడా మేము సన్మానించుకోవడం జరిగింది. అధ్యక్షులు ఈ దేవాలయ అధ్యక్షులు కోటేశ్వరరావు గారికి, అలాగే మరి మిగతా సభ్యులు మరి ముద్దన శ్రీనివాసరావు గారికి, అలాగే సూరిబాబు గారికి, అలాగే మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే ఉపాధ్యక్షులు ప్రగతి కాలేజీ రమణయ్య గారికి మరి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున రమణయ్య గారు అయితే ఏంటి, మరి కోటేశ్వరరావు గారు మేమున్నాం మీరు అని మాకు కమిటీకి ఎన్నికగా ఉండి ఎంతో ప్రోత్సహించినందుకు వాళ్ళకి కమిటీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజ్ఞప్తి, ఈరోజు గురు పూర్ణిమ అనగా వ్యాస పూర్ణిమ, గురువులను పూజించడం. బాబావారు సద్గురు కాబట్టి ఆయన పూజల్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం. అలాగే మన కోతిబొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ లక్ష్మీ సాయి మందిరం గత 26 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా గురు పౌర్ణమి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పొద్దున 4:30 కాగడ హారతి, అలాగే ఉదయం 5:15 బాబావారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరగబడింది. తర్వాత బాబావారికి సహస్రనామ పుష్పార్చన కార్యక్రమం జరగబడింది. భక్తులందరి చేత 9 గంటలకి సామూహికంగా ప్రతి భక్తుడి చేత కూడా స్వయంగా వాళ్ళ స్వయహస్తాలతో బాబావారికి వాళ్ళే స్వయంగా పాలుగా పంచామృతాలతో, అలాగే పాలతో, నీళ్లతో వారికి వాళ్ళ స్వహస్తాలతో అభిషేకం చేసుకున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరపబడుతోంది. ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమం సుమారు 4,000 మందికి ఈ యొక్క భోజన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే అందరూ కూడా స్వామివారి ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ గత 26 సంవత్సరాల నుండి కూడా మాకు అత్యధికంగా ఈ అన్నదానానికి సహాయసహకారాలు ఇచ్చిన భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నారు. ఆ బాబావారు కరుణాకృపాకర్ష వాళ్ళకి ఎల్లవేళగా కూడా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నాము. అలాగే మా కోతిబొమ్మ సెంటర్లో లక్ష్మీ సాయి మందిర దగ్గర భక్తులు అందరూ చేత కూడా ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే అందరూ కూడా వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గారు దేవత రామకోటేశ్వరరావు గారు, అలాగే ప్రగతి కాలేజ్ చంటి గారు, కొప్పిశెట్టి రమణయ్య గారు, వారిద్దరూ కూడా మాకు వెన్నుదన్నుగా ఉండి ఈ సహాయ సహకారాల్లో అనేక సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే కమిటీ వారు, అలాగే పుర ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. లక్ష్మీ సాయి మందిరం చేస్తున్న శ్రీ గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు భారీ అన్నసంతరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన దేవత రామకోటేశ్వరరావు గారికి, అలాగే ప్రగతి కాలేజీ అధినేత కొప్పిశెట్టి రమణయ్య గారికి, ముప్పిడి సురేష్ రెడ్డి గారికి, ముద్దల శ్రీనివాసరావు గారికి, అలాగే ముఖ్య దాతలందరికీ కూడా జగతా స్వామినాయుడు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓం జయ జగదీశ హరే, ఓం జయ జగదీశ హరే.